హైదరాబాద్ నానక్రామ్గూడలో సోనాటా సాఫ్ట్వేర్ కంపెనీ కొత్త ఫెసిలిటీ సెంటర్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త సెంటర్ను ప్రారంభించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు నుండి తెలుసుకుందాం. నరసింహరావు, సోనాటా సాఫ్ట్వేర్ కంపెనీ కొత్త ఫెసిలిటీ సెంటర్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు కదా, ఏంటి వివరాలు? నవీన్, కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నానక్రామ్గూడలోని సోనాటా కొత్త ఫెసిలిటీ సెంటర్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఐటీ మినిస్టర్, అదేవిధంగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఐటీ సోనాటా కంపెనీకి సంబంధించినటువంటి ప్రముఖులు హాజరయ్యారు. వారి సమక్షంలోనే ఈ కొత్త ఫెసిలిటీ సెంటర్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. వాస్తవానికి ఇప్పటికే ఇక్కడ సోనాటా సాఫ్ట్వేర్ సంస్థ ఉంది, దానికి అదనంగా ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇది సాఫ్ట్వేర్ రంగంలో మరో ముందడుగానే చెప్పొచ్చు. ఇప్పటికే వాస్తవానికి తెలంగాణలో రైజింగ్ తెలంగాణ పేరిట తెలంగాణకి పెట్టుబడుల్ని ఆకర్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేక ప్రయత్నాలను చేస్తా ఉన్నారు. అందులో భాగంగా సక్సెస్ కూడా అవుతా ఉన్నారు. ఇటు దావోస్ పర్యటనలో పెద్ద ఎత్తున పెట్టుబడుల ఆకర్షణ చేయడంలో సఫలీకృతమయ్యారు. దాంతో పాటుగా ఇటీవల జపాన్ పర్యటనలో కూడా పెద్ద ఎత్తున కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సో అవన్నీ కూడా ఇప్పుడిప్పుడే కార్యరూపం దాలుస్తున్నాయి. అందులో భాగంగా సొంతగా సంబంధించినటువంటి సంస్థ మరొక ఫెసిలిటీ సెంటర్, ఇది అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ ఫెసిలిటీ సెంటర్. సో దీని వల్ల కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఇక్కడ అని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. సో ఇది మరొక కీలక ముందడుగు సాఫ్ట్వేర్ రంగంలో అని చెప్పి ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. అది థ్యాంక్ యూ నరసింహరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.